మన పరిస్థితి ఎలా తయారైందంటే కన్న తల్లిదండ్రులనే నమ్మలేని పరిస్థితి అయిపోయింది పిల్లలది పాపం. 1990 సంవత్సరంలో పిల్లలు అందరినీ, ప్రతి జనాల్ని లేదంటే బయట సొసైటీలో అందరినీ నమ్మేవారు. 2000 సంవత్సరంకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మా నాన్నని, బయట చుట్టాలని, లేదంటే తెలిసిన ఫ్రెండ్స్ని, వీళ్ళని మాత్రమే నమ్ముతున్నారు పిల్లలు. 2010-15 సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆడపిల్లలు అయితే మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నని తప్ప ఇంక ఏ రిలేషన్ని లేదంటే ఏ రిలేటివ్స్ని నమ్మలేని పరిస్థితి అయితే వచ్చింది. 2025కి వచ్చేటప్పటికి పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నను కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే రీసెంట్గా కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, లేదంటే ఇంతకుముందు సికింద్రాబాద్లో జరిగిన ఇన్సిడెంట్లు కానీ, వాళ్ళకి ఏదన్నా నష్టం కానీ, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే పిల్లల ప్రాణాలు తీసేస్తున్నారు. ఎంత దారుణమైందంటే, నాకు తెలుసుండి సొమాలియా, యుథోపియా, లేదంటే సిరియా ఇలాంటి దేశాల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ప్రాణాలు అయితే తీయరు. కేవలం మన దేశంలోనే జరుగుతుందా, లేదంటే ఇంకెలా మిగిలిన దేశాల్లో ఏ దేశాలన్నా తల్లిదండ్రులు ఇలాగే ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. కన్న పిల్లలు ఎంతో ప్రేమ మమకారం అయితే ఉంటుంది. అలాంటి పిల్లల్ని వాళ్ళు అంత కిరాతకంగా ఎలా చంపగలుగుతున్నారు? పాపం ఆ పిల్లలు ఆ తండ్రినే కదా నమ్మి ఆయనతో పాటు వెళ్ళేది. ఇంకా ఆయన్ని కూడా నమ్మే పరిస్థితి లేకపోతే ఇంక ఎవరిని నమ్ముతారు? ఇలా అయితే కొన్నాళ్ళు పోతే నాకు అనిపిస్తుంది గవర్నమెంటే పిల్లలను పెంచి 18 ఏళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వదిలితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగా ఇది ఒక 20 years 25 years దాటిన తర్వాత ఇంకా ఈ కలియుగం ఇంకా దరిద్రంగా తయారవుతుందేమో నా ఒపీనియన్. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంటే నాకు తెలుసుండి పిల్లల్ని 18 ఏళ్ళ వరకు పెంచి, ఎందుకంటే అమ్మ నాన్నల మీద నమ్మకం కూడా లేకుండా చేసే జరుగుతున్న ఈ సిచ్యువేషన్లు అన్నీ చూస్తుంటే ఎందుకు అసలు పాపం 5 నిమిషాలు వాళ్ళు అల్లాడిపోయి ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు అయితే, ఆ ఇద్దరు ఎవరైతే బకెట్లో ముంచి అలా చంపారో పాపం 5 నిమిషాలు ఎంత నరకం అనిపించుంటారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళకి అంత నరకం అనిపించేలాగా చంపడం. 7వ సంవత్సరం 6వ సంవత్సరం పిల్లలు, వాళ్ళకి ప్రపంచంలో పోటీ పడకపోవడం ఏముంటుంది? ఏదో కారణం చెప్పి పిల్లల్ని చంపి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం. కాకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 30 years వచ్చింది కాబట్టి మీకు మీ ప్రాణం ఎందుకు పోతుందో మీకు తెలుస్తుంది. కానీ వాళ్ళ ప్రాణం ఎందుకు పోతుందో వాళ్ళకి తెలియదు. అలాంటి పిల్లల్ని మీతో పాటు చంపేసి క్రూరంగా, అంత కిరాతకంగా ఏ తల్లిదండ్రులైనా అలా ఉంటారు? అసలు ఏ కన్నాళ్ళైనా అలాగా పిల్లల్ని చంపుకుంటారా? ఏంటో ప్రపంచం ఎటుపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, పైనుంచి దేవుడు ఇవన్నీ చూస్తాడు అని ఎవరైతే దేవుడిని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా దేవుడు పైనుంచి మనల్ని చూస్తే ఆ సంఘటనను చూసినప్పుడు దేవుడు ఆపలేకపోతే మనం కొలిచే దేవుడు ఇంకెందుకు? ఏమో నాకు ఫ్రస్ట్రేషన్లో ఈ మాటలు వస్తున్నాయి. ఎందుకంటే పైనుంచి దేవుడు అన్నీ మనల్ని అబ్జర్వ్ చేస్తాడు అన్నప్పుడు, ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో నేను చూస్తున్నాను అనుకోండి, నా సాయశక్తులు ఉపయోగించి ఏదోలా కాపాడడానికి ట్రై చేస్తాను. మరి పైనుంచి దేవుడికి మనల్ని చూడడానికి యాక్సెస్ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లు చూసి ఏమీ కాపాడలేనప్పుడు మనం మాత్రం ఎందుకు లేని దేవుడి కోసం నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని కొట్టుకుంటారు? నాకైతే అర్థం కాదు. సరే, అది మ్యాటర్ వేరైతే, పాపం పిల్లలైతే చాలా అన్యాయంగా చనిపోవడం చాలా బాధ వేసింది నాకైతే. నిజంగా చెప్పాలంటే, మీకు కనుక నిజంగా పిల్లల మీద ఇష్టం లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి. ఏ అనాథ శరణాలైనా ఇచ్చేయండి. వాళ్ళ ప్రాణాలన్నా మిగిలితే పెద్ద అయిన తర్వాత అలాంటి వాళ్ళే పెద్ద సైంటిస్టులు, కలెక్టర్లు, వాళ్ళకి తోచినట్టు ఏదో ఉద్యోగస్తులు ఏదో ఒకటి అవుతారు. మీరు ఫెయిల్యూర్ అని చెప్పి పిల్లల్ని కూడా ఫెయిల్యూర్ అవుతారని చెప్పి మీరు అనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇంకా చెప్పాలంటే నిజంగా అసలు ఆ సన్నివేశాల్లో చూస్తేనే, ఆ ఫోటోలు చూస్తేనే పాపం 5 నిమిషాలు ఎంత అల్లాడిపోయి ఉంటారనే బాధ అయితే అనిపించింది. అసలు ఎందుకు చాలామంది పిల్లలు లేని వాళ్ళని అడగండి, పిల్లల విలువ ఏంటో. పాపం పిల్లల కోసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా ట్రై చేసి సొసైటీలో అందరితో మాటలు పడి అవమానాలు పడి వాళ్ళని ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే తెలుస్తుంది పిల్లలు లేని వాల్యూ ఏంటో. బంగారం లాంటి 2 పిల్లలు అంతలా చేయడం, అంత క్రూరంగా చేయడం అనేది నిజంగా, అందుకే దేవుడు ఎవరికైతే కావాలో వద్దనుకుంటారో వాళ్ళకే ఇలాంటివి ఇస్తారేమో అనిపిస్తుంది. పాపం బయట పిల్లలు లేని వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అరే, ఒక పిల్లోడున్నా బాగున్నాను, ఒక అమ్మాయి పుట్టినా బాగున్నాను, బంగారం లాంటి 2 కొడుకులు పుట్టితే ఇలాంటివి చేసేది. నిజంగా
బయట పోనీ వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంది, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది, చదువుకోలేకపోతున్నారంటే అది ఒక రీజన్. ఒకటో తరగతికి ఆ యూకేజీకే చదువుకోలేకపోవడం ఇలాంటివన్నీ తెలుస్తాయా? నిజంగా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పాపం ఆ పిల్లలు ఎంత బాధ అనుభవించుంటారు, ఎంత నొప్పి అనుభవించుంటారు, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలిసి ఉండదు. ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి దేశం మధ్యలో, ఇలాంటి రాష్ట్రంలో, ఇలాంటి మనుషుల మధ్యన మనం ఉంటున్నందుకు మనం నిజంగా చింతించాలి. ఎందుకంటే మైండ్ ఎదక్క చేస్తున్నారో లేదంటే ఇది దేనికి చేస్తున్నారో తెలియట్లేదు. పాపం చాలామంది పేదలు వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యం బాగోలేక, కాపాడుకోలేక, ఫైనాన్షియల్ స్టేటస్ లేక చాలామంది వాళ్ళ పిల్లల్ని కోల్పోతే ఎప్పటికీ బాధపడతారు, వాళ్ళు కోల్పోయిన చాలా సంవత్సరాల వరకుని. అలాంటి వాళ్ళని అడగండి పిల్లల వాల్యూ ఏంటో. 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తూ పిల్లలు పుట్టక ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అడగండి పిల్లలు లేని బాధ ఏంటో, పిల్లల యొక్క విలువ ఏంటో. అన్నీ ఉండి పిల్లలు అంత బంగారంలా ఉండి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అసలు. పాపం ఆ పిల్లలు ఎంత బాధ అనుభవించుంటారు ఆ టైంలో, ఆ 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలు నాకు తలుచుకుంటేనే అసలు మైండ్ కళ్ళు తిరిగిపోతున్నాయి. పాపం వాళ్ళు పసిపిల్లలు ఎంత బాధ అయితే అనుభవించుంటారో. ఇలాంటివి చేయమాకండి. మీరు చచ్చిపోవాలనుకుంటే మీరు కానిచ్చేయండి. మీరు ఫెయిల్యూర్ అనుకుంటే మీరు కానిచ్చేసి పిల్లల్ని ఏ అనాథ శరణాలయంలోనో, లేదంటే మీ చుట్టాల ఇంట్లోనో, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో, లేదంటే మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనో వదిలేయండి అంతేగాని మీరు ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళని కూడా చంపేయడం ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.